హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? మీరంతా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి భగవంతుణ్ణి. అట్లాగే ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఈ భయానక సంఘటన ఏ సినిమాల్లోనూ చూపించలేరు. అట్లాగే ఏ ఊహాలోకాల్లో విహరించే వాళ్ళకి తప్పించి మామూలు పద్ధతుల్లో ఉన్న వాళ్ళకి ఊహల్లో కూడా రావండి. అంత భయానకమైన సంఘటన ఎదుర్కొన్నది సజీవ సాక్ష్యం నేనే, బతికి ఉన్నదాన్ని. కనుక తప్పకుండా ఈ విషయాన్ని మీరు లైక్ చేస్తారని, మన ఛానల్స్ని, 2 ఛానల్స్ని కూడా మీరు ఆదరిస్తారని, ముందుకు తీసుకువెళ్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పదే రిక్వెస్ట్ చేస్తూ, లైక్ చేయవలసిందిగాను, ఇంకా వ్యూవర్షిప్ పెంచవలసిందిగాను రిక్వెస్ట్ చేస్తూ, ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. బోడిపంగ, ఈ విలేజ్ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఐ థింక్ చాలామంది వినుండరు. ఎందుకు అనంటే ఒరిస్సా రాష్ట్రంలోనే అత్యంత రిమోట్ ప్లేస్ బోడిపంగ. ఆ గ్రామం యొక్క మరి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే, ఆ ఊళ్ళో ఉన్న ఇళ్ళు, బోడిపంగ అనే విలేజ్లో ఉన్న ఇళ్ల సంఖ్య అయితే 20 మాత్రమే. 20 పశువుల కొట్టాలు ఇవన్నీ లెక్కెడితే 30 దాకా వస్తాయిలేండి, అవి పక్కన పెట్టండి. మనుషుల నివాస గృహాలు అయితే మాత్రం 20 మాత్రమే. ఇప్పటికీ కూడా నో కరెంట్, అక్కడ కరెంటు లేదు. కనుక 20-25 ఏళ్ల కిందట ఎలా ఉండేదో మీరు ఊహించుకోవచ్చండి. మేము వెళ్ళింది కూడా 2001లో బోడిపంగ విలేజ్కి వెళ్ళవలసి వచ్చింది. ఒకానొక ముఖ్యమైన పని మీద. అది గిరిజన గ్రామం కావడంతో అక్కడ అది ఉందని మాకు తెలియదు యాక్చువల్గా. కానీ మేము వెళ్ళిన ఫారెస్ట్ ఏరియాలో చాలా దగ్గరగా ఉన్నటువంటి ఒక విలేజ్ ఏదైనా చెప్పమంటే, ఒక అతను నెమ్మదిగా ఇంకా బతిమాలగా చెప్పిన పేరు ఆ ఊరి పేరుంది. ఎందుకు మీరంతా సందేహపడుతున్నారు, ఎందుకు డౌట్ పడుతున్నారు అని మా వాళ్ళు అడిగితే, అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకోకండి అమ్మ, అక్కడికి ఎవరు వెళ్ళరు, అక్కడ ఉన్న వాళ్ళే 20 కుటుంబాలు ఉంటున్నారు, 20 ఇళ్ళు ఉన్నాయి అక్కడ, అంతకుమించి ఇళ్ళు కూడా లేవు. సో మీరు ఆడవాళ్ళు 2 ఉన్నారు, మగవాళ్ళు 3 ఉన్నారు, వద్దండి వెళ్ళొద్దు అన్నాడు. సరేలే బాబు, మేము ఒకవేళ రాత్రి అయిపోతే ఎక్కడో దగ్గర తలదాచుకోవాలి కాబట్టి అడిగాము. మ్యాక్సిమం మేము భోజనం అయిన తర్వాత కల్లా వచ్చేస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకుని మేము వెళ్ళామండి. అయితే మా కర్మగా బాగా బలంగా ఉందో ఏమో మరి నాకు తెలియదు, కానీ మేము మధ్యాహ్నం 3 గంటలు అయ్యేటప్పటికి ఈ ఫారెస్ట్ ఏరియా నుంచి రిటర్న్ అయిపోయామండి. మాకు కావలసినటువంటి కొన్ని మూలికలు, కొన్ని రకాలైనటువంటి వస్తువులు సేకరించుకొని అక్కడి నుంచి మేము రిటర్న్ అయ్యేటప్పటికి అదంతా కూడా ఏన్షియంట్ విలేజెస్ అండి. అవి ఎప్పుడో ఎంతో పురాతన కాలం నుంచి ఉన్నటువంటి ఫారెస్ట్లు, ఇళ్ళు, ఫారెస్ట్లు, గిరిజన తెగలు, అసలు ఏమాత్రం కూడా నాగరికత పొడసూపని మారుమూల రిమోట్ విలేజెస్. అటువంటి చోటుకి వెళ్ళినప్పుడు మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మేమేమనుకున్నామంటే, ఎట్లాగే వెళ్ళాం కదా, ఇంక ఇక్కడి నుంచి బరంపురం పోవచ్చు, బరంపురం పోతే ఇచ్చాపురం వెళ్ళిపోతాం, ఇచ్చాపురం నుంచి ఇంకా మా టౌన్కి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో, మా ఊరికి వెళ్ళిపోదాం అన్న ఉద్దేశంతో మేము 3 days ప్రోగ్రాం పెట్టుకొని బయలుదేరామండి. 3 days ప్రోగ్రాంకి అవసరమైన సామానంతా పట్టుకొని, సామానంతా అంటే పిక్నిక్ అనుకున్నారు. పిక్నిక్ కాదు, ఇది ఘోస్ట్ హంటింగ్కి మేము బయలుదేరలేదు కాబట్టి దానికి సంబంధించిన సామాగ్రి కొద్దిగా తప్ప ఎక్కువ లేదు. మేము కేవలము కొన్ని గురువుగారు చెప్పిన కొన్ని ప్రత్యేకమైన మూలికలు సేకరించడం కోసం వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, గిరిజన గ్రామాలు, రిమోట్ ప్లేసెస్ కొన్ని ఉంటాయి ఆ మారుమూల, అది చూసుకోండి. మీకు ఆలస్యం అయినట్లయితే వీలైతే చెట్ల మీద ఉండిపోండి, చెట్ల మీద ఉండలేని వాళ్ళు ఇంకా తప్పనిసరి ఏదైనా నేచర్ కాల్స్ అవి ఉంటాయి కదండి, అందుకని తప్పనిసరిగా మీకు ఉండాలి, అక్కడ ఉండాలి, దట్టమైన అడవి కాబట్టి ఉండాలనుకుంటే చుట్టుపక్కల గిరిజన గ్రామాలు ఉంటాయి, అక్కడ ఎక్కడో దగ్గర షెల్టర్ తీసుకోండి, తీసుకొని త్వరగా వచ్చేసేయండి, 2.5 daysలో వచ్చేయండి అని చెప్పారండి. చెప్తే సరే అని చెప్పి గురువాజ్ఞతో మేము బయలుదేరాము. మా దగ్గర 3 రోజులకు సరిపడా బ్రెడ్, తర్వాత కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్ మెయిన్. అసలు వాటర్ బాటిల్స్, ఒక పంచదార పొట్లం,
ఒక అర కేజీ పంచదార పొట్లం, వాటర్ బాటిల్స్, టార్చ్ లైట్లు, ఇటువంటి అవసరమైన సామాగ్రి అంతా పెట్టుకున్నాము. ఘోస్ట్ హంటింగ్ కోసం కాదు కాబట్టి దానికి సంబంధించినవి ఏవి పెద్దగా ఏం పెట్టుకోలేదు. జస్ట్ క్రిస్టల్స్ మాత్రం పెట్టుకున్నామండి. మ్యాజిక్ క్రిస్టల్స్ పెట్టుకున్నాం, ఇంకేం పెట్టుకోలే. అయితే మేము బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మాకు తెలియదు మేము భయంకరమైన సాలిగూడులో ఇరుక్కుంటున్నామని. మాకు తెలిసి ఉంటే ఏమాత్రం మాకు ఒక ఐడియా వచ్చున్నా మేము పొర్రపాటును కూడా అటువైపుకి వెళ్ళకపోయి ఉండేవాళ్ళమంటే. ఎందుకు అనంటే అలాంటి అనుభవాలు ఎదుర్కోవాలని ఎవరు అనుకోరు. చూసి బతికుండాలని మన చేతిలో ఉండదు. తర్వాత అటువంటి పద్ధతుల్లో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి అనేది మాకు నిజానికి తెలియదు. ఎందుకంటే ఒక సంస్కృతికి సంబంధించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడుచుకోవాలనేది మాకు పెద్దగా తెలియదు. అందువల్ల ఏంటంటే ఎవరు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయరు, వెళ్ళాలని కోరుకోరు. సో అటువంటి చోటుకి వెళ్ళినప్పుడు ఏం జరిగింది అంటే మా జీవితాలు మా చేతుల్లో లేకుండా పోయిన ఘోరమైన రోజులు అవి, ఆ 2 రోజులను. అయితే ఎలా బతికి బయటపడ్డాం అనేది మన ప్రేక్షకుల కామెంట్స్లో నేను వినాలనుకుంటున్నాను. నెక్స్ట్ మీరేమనుకుంటున్నారు? కావాలంటే మీరు ఏమన్నా సెర్చ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి. చాలామంది ఫోటోలు, ప్రూఫ్లు అడుగుతున్నారు. కానీ నేను ఇలా ఒక ఛానల్ నడుపుతానని కానీ, లేకపోతే ఇలాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్స్ అందుబాటులోకి వస్తాయని కానీ ఆనాడు తెలియకపోవడం వల్ల మేమేమి ఫోటోలు తీసుకోవటం కానీ అవి కానీ రేర్గా ఉంటాయని కానీ మేము ఎప్పుడు ఊహించి మేము జాగ్రత్త చేసుకోలేదు. ఎందుకు అనంటే ఇలాంటివి నేను ఒకళ్ళకి షేర్ చేసే రోజు ఒకటి వస్తుందని కూడా నేను నిజంగా అనుకోలేదు. అందువల్ల నేను ఏ రకమైనది నేను చేసుకోలేదు. కేవలం నా ఎక్స్పీరియన్స్ల బుక్ తప్ప నా దగ్గర ఏ రకమైనటువంటి వ్యవహారం ఉండదండి. ఆ రోజుల్లో మరి ఇంత 22 అంటే ఇంచుమించు 20 ఏళ్ళు అవుతుంది. అంటే ఇది 24 కదా, 23 ఏళ్ళు అవుతుందండి. 23 ఏళ్ల కిందట ఏం ఆలోచిస్తాము, ఏం ప్లాన్ చేసుకుంటాం? ఇదేం ప్రీ ప్లాన్డ్ హంటింగ్లు కావు కదండి. అందువల్ల నేను ఇవ్వలేకపోతున్నందుకు మీరేమనుకోవద్దు. ట్రై టు అండర్స్టాండ్ మీ ఆన్ దట్ పొజిషన్ అండ్ ప్రీవియస్ డేస్ ఎలా ఉండేవి అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. అయితే అటువంటి కండిషన్లోనే చాలామంది నన్ను అడుగుతున్నారు, ప్రూఫ్స్ ఏంటి అంటే ఏం ప్రూఫ్స్ లేవు నా దగ్గర, నేనే పెద్ద ప్రూఫ్. కాకపోతే నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో గుర్తుకు మాత్రం రాసుకునేదాన్ని. ఎందుకంటే ఇవన్నీ ఒకళ్ళకి చెప్పాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. సో బోడిపంగ మాకు పీడకలుగా మారినటువంటి, మా జీవితాలకు మృత్యుపాశమై చుట్టేసుకున్నటువంటి గ్రామం ఉంది అది. సో ఇప్పుడు అక్కడ వెళ్ళిపోదాం రండి బోడిపంగ విలేజ్లోకి. ఈ మధ్యకాలంలో బోడిపంగ గురించి నేను నెట్లో చెప్పాలనుకున్నప్పటి నుంచి నేను నెట్లో ట్రై చేస్తున్నానండి. ఇందులో నేను అబద్ధాలు చెప్పను మన ఛానల్లో అనేది మీ అందరికీ తెలుసు. అందుకే నేను ఇప్పుడు షేర్ చేస్తున్న ఫోటోలు కూడా నేను గూగుల్లో కష్టపడి సంపాదించిన ఫోటోలు. ఆ విలేజ్కి సంబంధించి ప్రజెంట్ సిట్యుయేషన్ని కష్టపడి సంపాదించిన ఫోటోలు, అర్థం చేసుకోగలరు. సో ఇప్పుడు అసలు సంఘటన. ఇక రండి, ఆ 20 గ్రామాలు అంటే 20 ఇళ్ళు మాత్రమే ఉన్న అరుదైన రిమోట్ విలేజ్ నేమ్ ఈజ్ బోడిపంగ. ఆ రోజు మేము సాయంకాలం వెళ్ళేటప్పటికి 3 గంటలకల్లా రిటర్న్ అయిపోదాం అనుకున్నామండి. మాకు కావాల్సిన మూలికలు కూడా ఎక్కువగా దొరకలేదు. వాటిని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసుకుని మా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఇంకా బయలుదేరదాం, రిటర్న్ అయిపోదాం అనుకునే సమయానికి 5 నిమిషాల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయండి. దట్టంగా మబ్బులు. ఏజెన్సీలన్నీ అంటే పరిచయం ఉన్న వాళ్ళకి ఈ వాతావరణం బాగా తెలుస్తుందండి. 5 నిమిషాల్లో వాతావరణం మారిపోతుంది. పావు గంటలో మన జీవితం తలరాత 2 మారిపోతాయి. ఎందుకంటే చాలా వేగం చీకటి పడిపోతుందండి. మార్నింగ్ 11 o'clock ఈవినింగ్ 6 ఉంటుంది ఒక్కోసారి. నల్లమల్ల అది మాకు బాగా అనుభవం. కానీ మేము వెళ్ళింది అదర్ స్టేట్ కాబట్టి మేము చాలా జాగ్రత్తలు తీసుకుంటాము. అట్లాగే నాతో పాటు ఉన్నవాళ్ళు కూడా డేర్ డీవిల్స్ ఉండే, అందరూ కూడాను ప్రాణాలకు సైతం విలువివ్వని, ప్రాణత్యాగానికైనా వెనకాడని ధైర్యవంతులు. వాళ్ళకి భయం వేసిన రోజులు కూడా ఉన్నాయి, నాకు కూడా భయం వేసిన రోజులు ఉన్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చామండి బోడిపంగ నుంచి. ఆ 5 క్షణాల్లో చీకటి అయిపోయేటప్పటికి మేము అనుకున్నాం, మా నాయన ఈ తుప్పల్లోనూ పొదల్లోనూ చిక్కడిపోయామా ఏంటి మనం అని అనుకొని ఇంక అక్కడి నుంచి గబగబ దాటడానికి ప్రయత్నించాం. బట్ మా వల్ల వీలు అవ్వలేదు. వాన టప ₹1 కాసంత చినుకులతో మొదలైపోయి ఇంకంతే, ఇంకా కత్తెను లాగినట్టు పడిపోతుందండి. పడిపోతుంటే ముద్ద కింద తడిసిపోయాం.
తడిసిపోయాము. అక్కడెక్కడైనా చెట్టు కింద నిలబడదామంటే ప్రమాదం, పిడుగులు పడుతున్నాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళేటప్పటికి టైం చూస్తే 3:45 అండి ఈవినింగ్. కానీ 6:30 అయినట్టుంది. విపరీతంగా చెట్లు మూసేసి ఉన్నాయి. ఆ మూసేసిన చెట్లలో మేము 5గురం బిక్కుమంటూ దారికి దగ్గరలో పక్కనే నిలబడ్డాము. నిలబడితే మా షూస్ మీద కూడా వానపాములు ఎక్కిపోతున్నాయంటే ఆలోచించండి. వానపాములు, రోకలి బండ్లు, తర్వాత నల్ల రోకలి బండ్లు ఉంటాయండి, మీకు ఐడియా ఉండే ఉంటుంది. కత్తిరి పురుగులు అంటారు వాటిని. ఆ కత్తిరి పురుగులు ఇలాంటివన్నీ కూడా బూట్ల మీదకి ఎక్కిపోతున్నాయి. ఇంకా కాసేపట్లో ప్యాంట్లలోకి ఎక్కిపోతాయి. మాకు అది ఎంత నరకమో ఆలోచించండి. ఇక్కడ మనం పురుగులకి ఆహారం అయిపోతామా ఏంటి కొంపదీసి అని అనుకున్నాం మేము. ఆ తర్వాత గుమ్మడి పురుగులండి, అవి ఎక్కడైనా వాలే అంటే ఒక రకమైన దుర్వాసనతో ఆ పరిసరాలన్నీ ఘాటుగా ఉంటాయి. ఎంత కడుపులో వాంతి వచ్చేస్తుందండి, అస్సలు భయంకరమైన వాంతులు వచ్చేస్తాయి. అలాంటి స్మెల్ నాకు ఎంత అలర్జీ అంటే గుమ్మడి పురుగు వాసన. ఆ గుమ్మడి పురుగులు చెట్ల మీద ఎందుకు ఎక్కడి నుంచి వచ్చాయో అన్నీ నాకు అర్థం కాల. ఇంచుమించుగా నా కళ్ళ ముందున్న చెట్లు తుప్పలు పొదల మీద ఒక 20 దాకా ఉన్నాయండి. ఆ గుమ్మడి పురుగుల్ని ఇప్పుడు నేను మీకు స్టోరీ రికార్డ్ చేస్తుంటే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి తలుచుకుంటే. ఆ గుమ్మడి పురుగులు వాసన, ఘాటుగా వాసన, నా కడుపులో గరిటె పెట్టి ఎవడో పనిగట్టుకొని దేవుతున్నట్టుందండి. నాతో పాటు ఉన్నవాళ్ళు కూడాను, మా తమ్ముడు కూడాను, అక్క ఏంటక్క గుమ్మడి పురుగులు ఏంటక్క అన్నీ వచ్చాయి అని అంటాడు. నాకేం తెలుసురా, నాకు ఇదేమన్నా నా ఊరా ఏంటి నాకు తెలియడానికి. ఎదుర్కొందాం, అందరూ బ్యాగుల్లో నుంచి బ్యాట్లు తీయండి అన్నాం. అవేంటంటే ఈ మస్కిటో బ్యాట్లు లాంటివి కాదు, కానీ మామూలు షటిల్ బ్యాట్లు పెట్టుకున్నాం. ఎందుకంటే రకరకాల దోమలు, పెద్ద సైజు పురుగుల్ని మేము వాటితో వేటాడేవాళ్ళం అన్నమాట. ఆ షటిల్ బ్యాట్లకి మేము చేసుకున్న అదనపు ఏర్పాటు ఏమిటంటే సన్నని ఇనుప తీగని మొత్తం వలలాగా అల్లేస్తాం అన్నమాట. అల్లి ఉంచుకునేవాళ్ళం, చుట్టి ఉంచుకునేవాళ్ళం. దాంతో ఒక్కటి ఇచ్చుకున్నామంటే మామూలుగా తగలదు. అది మనిషికైనా గట్టి దెబ్బ తగులుతాయి, పురుగులైతే చచ్చిపోతాయండి. అందుకని మేము లైసెన్స్డ్ తుపాకీలతో వెళ్ళామని చెప్తే అది అబద్ధం అవుతుందండి. నేను చెప్పిన దాంట్లో అబద్ధం ఎక్కడుందో మీరు ఆలోచించుకోండి. అయితే ఆ బ్యాట్లు తీయండ్రా, బ్యాట్లు ఒకవేళ అవి వస్తే కనుక వాటిని నిర్దాక్షిణ్యంగా చంపేయండి. ఇలాంటి చోట బురద చిత్తడిలోనూ ఉల్లిపాములు ఉంటాయిరా, బురద పరిగిళ్ళు ఉల్లిపాములు ఉంటాయి. బురద పరిగిడి కుట్టినా పర్వాలేదు, ఏదో చేసుకుంటాం, కానీ ఉల్లిపాము కుట్టిందంటే మాత్రం 21 రోజుల్లో చచ్చిపోతాంరా. జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని నేను చెప్తున్నాను. వాన హోర్లో ఒకరి మాట ఒకరికి వినిపించడం లేదు. అలాంటి పద్ధతిలో మేము ఏ మూలికల కోసం వెళ్ళామో అవన్నీ తడిసిపోయాయి. మా బట్టలు కూడా తడిసిపోయాయి. మేము తెచ్చుకున్న బ్యాగు, అదనంగా ఎయిర్ బ్యాగ్ ఒకటి భుజానికి తగిలించుకున్న దాంట్లో మాత్రం బ్రెడ్, వాటరు ఉంది. అప్పటికే కూల్ డ్రింక్స్ తాగేసినందువల్ల పొట్ట మీద కొడితే టప్ టప్ మన సౌండ్ వస్తుంది. అందరం అంత ఫుల్గా తాగేసాం. ఇంకా కాసేపట్లో మాకు యూరినల్స్ అవసరాలు వస్తాయి. ఇంకా అలాంటి పరిస్థితిలో పడిపోయాం అనమాట. అంటే ఆ వేడి, హ్యూమిడిటీ భరించలేక కూల్ డ్రింక్స్ తాగేసామండి. తాగేసాం, పారేసాం, అయిపోయింది అది. ఇంకా బరువు తగ్గించుకోవాలి కదండి. ఇంకా రిటర్న్లో ఉన్నాము, ఇంకా వెళ్ళిపోతాం, రాత్రికల్లా వెళ్ళిపోతాం అనుకున్న వాళ్ళం అక్కడ చిక్కుపడిపోయాం. అలా చిక్కుపడిపోయిన తర్వాత కొంతసేపటికి వాన తగ్గింది. టైం చూస్తే 5 అవుతుందండి. వాన తగ్గింది. మా కాళ్ళ మీద నుంచి, అంటే బూట్ల మీద నుంచి నీళ్లు పారుతున్నాయి. అంటే 2-3 అంగుళాల పైన, 3 అంగుళాల పైన నీరు పారుతాం. అంటే వాన పడిందనమాట. 3 అంగుళాల ఎత్తున నీరు పారుతుంటే నెమ్మదిగా అక్కడి నుంచి కదిలి కాళ్ళకు చుట్టుకున్న పురుగుల్ని, వానపాములని, వాటన్నింటినీ కూడా తీసేసి దులిపేసుకుని ఇంకా అక్కడి నుంచి బయలుదేరామండి. బయలుదేరి చూస్తే ఆకాశం దట్టంగా మళ్ళా ఏ క్షణంలోనైనా కురిసిపోయేటట్టుగా ఉందండి. ఇది ఎట్లాగా, ఏం చేస్తాంరా భగవంతుడా, ఇలా ఇరుక్కుపోయామేంటి, ఇక్కడ ఏ విలేజ్ ఉందో లేదో తెలియదు, ఎవరినైనా అడగడానికి బతికున్న మనిషి అంటూ ఎవరు కనబడడం లేదు, ఏం చెయ్యాలిరా భగవంతుడా అనుకుని దేవుడికి మొక్కులు లేవండి. అన్నీ మొక్కుకొని బయలుదేరి కాలిబాట పట్టుకుని అలా ముందుకెళ్తే దారి అడవి బాగా పలచబడిపోయి మామూలు కాలిబాట వస్తుందండి. మామూలుగా నడిచే రూట్ వస్తుంది. ఆ నడిచే రూట్లో చూద్దామా, అక్కడ ఒక మనిషి ఎవరో తాటాకు గొడుగు చుట్టుకుని కౌబాయ్ లాగా వెళ్ళిపోతున్నాడు. అక్కడికి దగ్గరలో ఏదో గ్రామం ఉంది అనడానికి అదొక సైన్ అన్నమాట.
ఏంటిది అని అనుకుని అతన్ని చూడగానే మాకు సాటి మనిషిని చూసామన్న ఆనందం ఎలా ఉంటుందో ఆ రోజు తెలిసిందండి. ఆయన్ని వెంటనే పిలిచాడు మావాడు. ఒరియా తెలిసిన అతను పిలిచాడు అనమాట. పిలిచి ఇక్కడికి దగ్గరలో ఏదైనా గ్రామం ఉందా అని అంటే ఎందుకు అని అడిగాడు అతను. అంటే మేము వేరే పని మీద వచ్చాము, ఇక్కడ చిక్కుపడ్డాము, అందరం కూడా బరంపురం నుంచి వచ్చాము, ఇక్కడ చిక్కుపడ్డాము, మరి రాత్రికి చెట్ల మీద ఉండలేము, అందుకని ఎక్కడన్నా కాస్త వెచ్చగా ఉండాలి, లేదంటే చలికి చచ్చిపోయేలా ఉన్నాం, ఏదైనా చిన్న గ్రామం అయినా దగ్గరలో ఉంటే చెప్పండి, వాళ్ళని బతిమలాడుకునేనా అక్కడ ఈ రాత్రి స్టే చేస్తామని అన్నామండి. అంటే అతను కింద నుంచి మీద దాకా అందరినీ చూసి అన్నాడు. అనేసి చేయి చూపించి, ఒక దిక్కుగా చేయి చూపించి అక్కడి నుంచి అలాగ వెళ్ళిపోండి. ఆయన చెప్పిన మాట ఏంటంటే, అక్కడ నుంచి సరిగ్గా 1 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్తే కనుక అక్కడ ఒక చిన్న గ్రామం ఉంది, అందులో చాలా తక్కువ ఇళ్ళు ఉంటాయి, అక్కడికి వెళ్ళిన వాళ్ళు చాలా మటుకు అక్కడ ఉంటారు ఎక్కువగాను, వాళ్ళు అక్కడే ఒక వ్యవసాయం లాంటిది ఏదో చేసుకుని వాళ్ళకి కావాల్సినవి సెట్ చేసుకుని తింటూ ఉంటారు, అది పూర్తి గిరిజన గ్రామం, అక్కడికి వెళ్ళండి, అక్కడ కానీ అంతకు మించి మీకు దగ్గరలో ఇంకేం లేవు అని చెప్పాడు అతను. 20 ఇళ్ళతో గ్రామమా అనుకున్నాము. పోనీలే అదే చాలా కొండంత అండ అనుకుని అక్కడి నుంచి బయలుదేరామండి. ఆయనేమో మా వైపు అనుమానంగా చూసి, రేపు ఉదయం ఇగో మళ్ళీ ఈ దిక్కు నుంచి ఇలాగొచ్చి ఇలా తిన్నంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోతే మీకు రోడ్డు వచ్చేస్తుంది, మట్టి రోడ్డు అయిపోద్ది, మామూలు కంకర రోడ్డు వచ్చేస్తుంది అని చెప్పాడు. సరే అని చెప్పి అతను చూపించిన దిశగా నడవడం మొదలుపెట్టాం. కిలోమీటర్ అంతసేపు నడుస్తామండి. నడిచి తీరా వెళ్ళేసేటప్పటికి మొత్తం అంతా కూడా వానలో పూర్తిగా తడిసి ముద్దయిపోయిన ముసలమ్మలు కూర్చున్నట్టుగా ఉన్నాయండి గుడిసెలు, చిన్న చిన్న గుడిసెలు. తర్వాత ఆ గట్లు అవి బంకమట్టితో అద్దిన గోడలు, మరి వేటితో అద్దారో నాకు తెలియదు, కానీ ఒక రకమైన కల్చర్, గిరిజన కల్చర్ కనిపిస్తోంది. ఓకే, దట్స్ ఫైన్, వెళ్దాము, అడుగుదాము, వాళ్ళు ఒప్పుకుంటే గదిలోకి రానిస్తారు, లేకపోతే గుమ్మంలో పడుకుని తెల్లారే వరకు కాలక్షేపం చేద్దాము, ఈ బ్రెడ్ తినేద్దాము, అంతకు పైన భగవంతుడి దయ ఎలా ఉంటే అలా ఉంటుంది అని మేము గట్టిగా నిర్ణయించేసుకొని వెళ్ళామండి. చాలా ఆశతో, చాలా స్పీడ్గా, చాలా ఉత్సాహంగా, మాకు అప్పటిదాకా నీరసంగా ఉన్న వాళ్ళందరికీ బ్రహ్మాండమైన ఉత్సాహం వచ్చింది. ఎట్లాగైనా బతికిపోతాం, ఇంకా పర్వాలేదు అనేసి. ఎందుకంటే చలి అండి, ఎప్పుడు నేనైతే విదేశాల్లో కూడా అంత చలి ఫీల్ అవ్వలేదు, విపరీతమైన చలి. తడిసిపోయాము, ఆ తడిసిపోయిన దానికి రివ్వున కొడుతున్న రొజ్జుగాలి, ఆ గాలికి విపరీతమైన చలి లోపల వెన్నులో నుంచి పుట్టేస్తున్నది అనమాట. ఇంకా ఏదో వైరల్ ఫీవర్ సోకిన వాళ్ళలాగా ఉన్నాం మేము. ఇంకా లాభం లేదు, ఇక్కడ పురుగులు ఏమన్నా కుడితే డాక్టర్కి కూడా మందులు తెలియని జబ్బులు వస్తాయి, అక్కడికి వాళ్ళని ఎలాగైనా కాళ్ళు పట్టేసుకోవడానికైనా రెడీ అయిపోండిరా అని చెప్పాను నేను. ఇంకా అలా అనుకుని సరెండర్ అయిపోదాం అని చెప్పి నిర్ణయించుకుని ఒక గుడిసెకి తలుపులు తట్టామండి. తలుపులు తడితే లోపల నుంచి ఎవ్వరు పలకట్లేదు. అన్ని గుడిసెల తలుపులు కొట్టాం, అంటే 20 ఇళ్ళు అని కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న ఒక 4-5 ఇళ్ళు కొట్టాం, ఎవ్వరూ తీయట్లేదు. మా ఒరిగా వచ్చిన కుర్రోడు, ఎవరు లోపల, మేము అడవిలోంచి తప్పిపోయి వచ్చాము, మాకు ఈ రాత్రికి ఉండాలి అనుకుంటున్నాము, కొంచెం మాకు కానీ కూర్చోవడానికైనా మీరు అంగీకారం చేశారంటే మేము ఇక్కడ కూర్చుని మా ప్రాణాలు దక్కించుకుని వెళ్ళిపోతాము, దయచేసి తలుపులు తీయండి, మేము మనుషులమే, మేము బతికే ఉన్నాము, మేము మనుషులమే అని చెప్తున్నాడు అతను. నాకు ఆశ్చర్యం అనిపించింది, బతికే ఉన్నాం మనుషులమే అని చెప్తాడేమిటా అని. కొంచెం సేపు అలా ఒక పదే కనీసం అతను ఒక 5-6 సార్లు చెప్పిన తర్వాత అందులో ఉన్న స్త్రీ బయటికి తీసిందండి తలుపు. బయటికి వస్తుంది ఆ తలుపు, అది కూడా బలమైన వెదురు తడకలతో అల్లిన తలుపు అనమాట. తడక అంటాం కదండి, అది. ఆ తడక తలుపు బయటికి తోసింది. బయటికి తోసి ఇలా చూసింది. చూస్తే దానికి ఆ తలుపుకి లోపల గడియ లాంటిది అనమాట ఉంది. తర్వాత ఒక చాంతాడు కట్టి ఉంది, అంటే దాంతో బిగిస్తారనమాట. ఓకే అనుకున్నాం. ఆ తర్వాత ఆమెను చూడగానే అప్రయత్నంగా మేము దండం పెట్టాం. దండం పెడితే మాకు దేవతలకు కనిపించింది ఆమె. సరే అని చెప్పేసి మా వాడు చెప్పాడండి, వివరాలన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆమె అనుమానంగా మా అందరి వైపు చూసింది. చూస్తే మేము రిక్వెస్ట్ మోడ్లో చేతులు మడిచి 2 ప్రార్థిస్తున్నట్టుగా మడిచిపెట్టుకుని రిక్వెస్ట్గా చూసాం.
అందులో నాది బాధ్యత ఉంటుంది కదా. నేను నా బట్టలన్నీ కూడా ఇలాగ తడిసిపోయాయని చూపించి చలిగా ఉన్నదని సైగ చేసి బతిమాలాను. సైగ చేసి బతిమాలితే ఆవిడ కొంచెం సేపు ఉండి తలుపు దగ్గరికి పెట్టేసి లోపలికి వెళ్ళి ఏదో మాట్లాడి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత తలుపు మెల్లిగా తీసింది. మేము లోపలికి వస్తే వాళ్ళ గుడిసంతా తడైపోతుంది, బురదైపోతుంది. అందుకని మేము ఈ లోపల ముందే ప్రిపేర్ అయ్యి శుభ్రంగా మా బట్టలన్నీ పిండుకోవడానికి ఏముంటాయండి, చీరలు అంటే పిండుకుంటాం, అందరం చొక్కా ప్యాంట్ వేసుకున్న వాళ్ళు ఏం పిండుకుంటాం. అందుకని ఎక్కడెక్కడ నీళ్లు కారుతున్నాయో ఆ షూస్ మాత్రం విప్పామండి. షూస్ విప్పి బోర్లించి పెట్టి గోడకు చేరేసి పెడితే కాస్త వాటర్ దిగిపోతుంది అన్న ఉద్దేశంతో అన్నీ వరుసగా షూస్ బోర్లించి పెడితే ఈలోపు కాళ్ళు ఏంటంటే నానిపోయి తెల్లగా తొక్కలు వస్తున్నాయి. అంతలాగా నానిపోయాం. ఆమె లోపలికి రమ్మని సైగ చేసిన తర్వాత లోపలికి వెళ్ళాము. లోపల ఏంటంటే ఆవిడ వంట చేసుకుంటున్నది. సాయంకాలం పిల్లలకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక అతను మంచంలో పడుకొని ఉన్నాడు అన్నమాట. అతను మా వైపు చూసి లేచి కూర్చొని మీరు ఎక్కడి నుంచి వస్తున్నారంటే బరంపురం అని చెప్పాను. అంటే మీది ఒరిస్సా మొహాలు కనవే అన్నాడు. అంటే లేదు మాది ఆంధ్ర అన్నాం. అంటే మరి ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అంటే ఏదో చెప్పాం. అయిపోయిన తర్వాత అతను మీ దగ్గర ఏం ఆయుధాలు లేవు కదా అన్నాడు. మాకెందుకు ఆయుధాలు ఉంటాయండి, మా స్టూడెంట్స్ అన్నట్టుగా నచ్చజెప్పి బ్యాగులు విప్పి చూపిస్తే అందులో రొట్టెలు ఇవి ఉన్నాయి, అంతే, ఇంకేం లేవు. మా ఆ బ్యాట్లు చూడగానే అతని కళ్ళు మారిపోయి వాటితో మమ్మల్ని కొడితేనో అన్నాడు. లేదు పొరపాటును కూడా కొట్టామని చెప్పేసి గచ్చు మీద ఒట్టేసి చెప్పామన్నమాట. చెప్తే సరే అని చెప్పి అతని భార్యకి ఏదో చెప్పాడండి, అది ఒరియా మాత్రం కాదు, ఏదో భాషలో చెప్తే ఆవిడ లోపల నుంచి ఏదో ఒక వస్తువులు తీసి అక్కడి నుంచి ఒక 2 పళ్ళు తీసి ముక్కలు కోసి ఇంకేమిటేమిటో వేసి మొత్తానికి ఒక వంటకం తయారు చేసి కాస్త వేడిగా ఉంది ఆ వంటకం. ఆ వంటకాన్ని వెదురు డొక్కుల్లో వేసి ఇచ్చింది మాకు. ఆ వెదురు డొక్కుల్లో వేసిస్తే అది తాగాల, తినాలా, జుర్రాల అర్థం కాలేదు నాకు. సరే ఏదైతేనే దొరికింది ఫుడ్, ఇదే అన్నపూర్ణ ప్రసాదం అనుకొని తాగిన తర్వాత చిత్రంగా ఒంట్లో చలి తగ్గి కాస్త శక్తి వచ్చింది. ఓహో అందుకే ఇచ్చిందంటే మన సైడ్ సూప్ లాంటిది అనమాట, తయారు చేసి ఇచ్చింది. చాలు అంటే ఇంకేదో మీరు తిన్నారా అని సైగ చేసి అడిగింది. అంటే మాకు అక్కర్లేదని చెప్పి మేము రొట్టెలు తీసుకుని వాటిని తిన్నామండి. తినేసి ఇక్కడ పడుకోవచ్చా అని అడిగితే మా ఆడవాళ్ళు ఇద్దరిని పడుకోమంది, మగాళ్ళు ముగ్గురిని బయట పడుకోమంది, బయట కూర్చోమంటే వాళ్ళు ముగ్గురు బయటకు వెళ్ళిపోయారు. ఎందుకంటే అలాంటి చోట ఆర్గ్యుమెంట్స్ పనికిరావండి. బయటకు వెళ్ళిపోయి పిల్లలు బయటకు వెళ్ళిపోయారు, ముగ్గురు కుర్రోళ్ళను, మేము ఇద్దరం ఆడవాళ్ళు పడుకున్నాం. అక్కడ నేను గోడకు చేరబడి కూర్చున్నాను. నా ప్యాంటు నుంచి నీళ్లు కారుతున్నాయండి. నీళ్లు కారుతుంటే ఇక్కడ నుంచి మేము ఎదుర్కొన్న టెర్రరు ఎంత భయానకం అని అంటే మామూలు టెర్రర్ కాదు అది. కొంచెం సేపు అయిన తర్వాత నాకు ఈ నడుస్తున్నప్పుడు ఎక్కడో ఏదో గీరుకొని ముళ్ళకంపేదో గీరుకుని నా కాళ్ళకి, నా యాంకిల్ జాయింట్ దగ్గర పైన గీరుకుని రక్తం వస్తుంది. అది తడిసిపోవడంతో అలా రక్తం కూడా కలిసి కిందకి నీచు వాసన కింద వస్తుంది అనమాట. కొద్దిగా నీచు అంటే చాలా రక్తం వచ్చి ఉండాలి, నాకు తెలియలేదు. ఏంటి అప్పుడే ఈ చలికి స్పర్శ తెలియనంతగా నేను డ్యామేజ్ అయిందా కాలు అనుకుని ఆ కాలుని వంగుని చూసుకుంటే గాయం ఉంది. ఓహో గాయం ఉందా అని ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఎవరి దగ్గర ఉంది అని అంటే మాలో గోపాల్ దగ్గర ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ బాక్స్. ఆవిడికి చెప్పడానికి నాకు భాష రాదు, నేను లేస్తే ఆవిడకి డౌటు. సరే ఏదైతే అదే అవుతుందని నా బొటనవేలు గాయం మీద పెట్టి గట్టిగా నొక్కి పెట్టి ఉంచాను. అదిలాగా ఉంచితే కొంతసేపటికి తగ్గిపోతుంది అన్న ఉద్దేశం మీద. ఈలోగా జరిగింది ఒక భయానక సంఘటన. ఆ గుడిసెకి పెరటి సైడు ఒక చిన్న తలుపు ఉంది. అంటే మేబీ అది డే టైంలో వంట పంచగా ఉపయోగించుకుంటారేమో తెలీదు. ఆ తలుపు దగ్గర నుంచి ఆ తడకని లోపలికి నెడుతున్నట్టుగా క్రీచ్మని సౌండ్ వస్తుందండి. ఒక రకమైన సౌండ్ వస్తుంటే ఈ భార్యాభర్తల మొహాలు భయంకరంగా మారిపోయి, అంటే భయపడుతున్నట్టుగా మారిపోయి ఆమె గబగబా వెళ్ళి మంచంలో కూలబడింది అతని పక్కన. ఇద్దరు చేతులు గట్టిగా పట్టిస్తున్నారు. నాకు అర్థమైన విషయం ఏంటంటే వీళ్ళిద్దరూ ఎందుకో భయంకరంగా భయపడుతున్నారు.
అంటే మా వరియా వచ్చిన కుర్రోడు బయట ఉండిపోయాడు. నేను సైగ చేసి అడిగాను ఏమైంది అని. అంటే వాళ్ళు నోళ్ళు పెగలటం లేదు, ఏం చెప్పలేకపోతున్నారు. వాళ్ళు అక్కడ గోడ మీద ఏదో దేవుడు అనే దానికి సింబల్గా ఏవో గీసుకున్నారండి, గుర్తులు గీసుకుని అక్కడ ఏవో బొట్లు కింద పెట్టి ఉంచారు. అంటే అది వాళ్ళ దేవుడు అనుకున్నాను నేను. ఆ గీతల కేసి చూసి ఆ స్త్రీ ఏదో ప్రార్థన చేస్తుంది లోపల. అయితే కొంచెం సేపు అయిన తర్వాత ఆ క్రీచ్ మన సౌండ్ ఆగిపోయి ఆ తలుపు శబ్దం ఆగిన తర్వాత అప్పుడు నాకు అర్థమైంది, అది ఏదో వీళ్ళు భయపడేటటువంటి ఏదో ఫోర్సు. జంతువు అయితే కాదు. జంతువు అయితే గిరిజనులు భయపడరండి. ఖచ్చితంగా మేమే భయపడకపోతే వాళ్ళు ఎందుకు భయపడతారు? అక్కడే పుట్టి అక్కడే పెరిగిన వాళ్ళు భయపడరు. జంతువు అయితే భయపడరు, అటాక్ చేయడానికి రెడీ అవుతారు. ఆవిడ అంత భయపడుతోంది అని అంటే ఖచ్చితంగా ఏదో దుష్టశక్తో పిశాచము గాలో ఏదో అయ్యి ఉంటుంది అనుకొని ఆవిడకి సైగ చేసి అడిగాను నేను. భయం పుట్టేటట్టుగా దెయ్యంలాగా ఇలాగని మొహం చుట్టూ చేతులు పెట్టుకొని అలాంటిదా అని అడిగాను నేను. తలుపు పక్కన ఉన్నది అదేనా అని అంటే ఆమె అవును కాదన్నట్టు తల ఊపింది. పర్వాలేదులే నేను అన్నాను కదా అన్నట్టుగా ఆవిడకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేశాను. ఎంత పిచ్చితనం అంటే అంత పిచ్చితనం అన్నమాట. ఒకళ్ళకొకళ్ళు ధైర్యం చెప్పుకొని కొంచెం సేపు అయిన తర్వాత ఆవిడకి గొంతు పొడారిపోతుందన్నమాట. ఉన్న చోటు నుంచి చస్తే కదలటం లేదు ఆ అమ్మాయి. మంచినీళ్ళు కావాలా అని అడిగాను నేను. అంటే తల నిలువుగా ఊపింది అవును అని. సరే నేను తెస్తానంటే కదలక అనేసి అంటుంది. ఎందుకు కదలద్దు, కదలకంతే అంటుంది. అంటే ఆ అర్థం అనమాట. దాహంతో చచ్చిపోయేలా ఉంది ఆమె. ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఎక్కిళ్ళు వస్తూ ఒక మనిషి, మనకు ఆశ్రయం ఇచ్చిన మనిషి ఎక్కిళ్ళు వస్తూ చచ్చిపోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే అంత రిస్క్లోకి వెళ్ళిపోతే ఆవిడేదో చెప్పిందని నేను ఊరుకోవడం ఏంటి? ఎదురుకుండా కొండలో నీళ్ళు ఉన్నాయి కదా, మనిషినా పశువునా అనిపించి మా ఆడవాళ్ళు ఇద్దరం ఉన్న మొహాలు చూసుకున్నాం, నేను మా అసిస్టెంట్ మొహాలు చూసుకుని ఆ అమ్మాయి అంది, మీరు ఉండండి మేడం నేను తీస్తాను అంది. అంటే వద్దు నువ్వు ఇక్కడే ఉండి నేనే తీస్తానని చెప్పి అక్కడి నుంచి ఆమె వైపు మరి నేను చూడలేదు. చూస్తే ఆమె కదలనివ్వదు. గబగబా నా బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ ఇవ్వచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు, కానీ నేను ఏది ఇచ్చినా వాళ్ళు తీసుకోవట్లేదు. వాళ్ళకి అనుమానం ఉన్నట్టుంది మా మీద. మానవత్వం కొద్దీ లోపలికి రానిచ్చారు అంతే. నేను నా వాటర్ బాటిల్ చూపెట్టా, కానీ ఆమె నచ్చలేదు, మొహం అయిష్టంగా పెట్టింది. సరే అనుకుని అక్కడ కుండలో ఉన్న దీంతో పాత్రతో తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళి ఆ కుండ మీద మూత తీసి పాత్రలోంచి నీళ్లు తీశాను. నీళ్ళు తీసి అక్కడ ఎంత అండి, మొత్తం గుడిసంతా కలిపి 9 అడుగులండి, 9-10 అడుగులు. అందులో ఒక 3 అడుగులు మంచం పట్టేసింది. ఇంకా 4 అడుగుల్లో ఒకవైపు పొయ్యి ఉంది. ఇంకెంత దూరం ఉంటుంది? నేను పొడవైన మనిషిని కాబట్టి కాస్త చెయ్యి గట్టిగా అందిస్తే అందిపోతారు వాళ్ళు. అలాగ చేత్తోని తీసుకుని ఎడం చేత్తోని ఇలాగ ఆమెకి ఇచ్చాను. ఆమెకి ఇస్తే ఆమె గచ వణికిపోతున్నదండి. వణికిపోతుంటే ఏమైంది, ఎందుకలా భయపడుతున్నావు, నీళ్ళు తాగు అని అన్నాను. నీళ్ళు తాగు అని అంటే అంటున్నది. అయ్యో అలా పాడైపోతావేంటమ్మాయి, నీళ్ళు తాగు అని నేను మరొక అడుగు ఇటువైపు వేసి బిగుసుకుపోయానండి. మామూలుగా బిగుసుకుపోలేదు. నా జీవితంలో నేను ఎప్పుడు అంత టెన్షన్ ఫీల్ అవ్వలేదు, అంత భయంకరంగా ఫీల్ అవ్వలేదు. అలాంటి పరిస్థితిలో నేను ఎదుర్కొంటానని కానీ, అలాంటి చోట నేను ఉంటానని కానీ అంతవరకు నేను ఎప్పుడు అనుకోలేదు. అక్కడ కనబడ్డ దృశ్యం చూసి ఆమె వణికిపోవడంలో ఆశ్చర్యం లేదు అనుకున్నాను. కానీ నాలోని కొద్దో గొప్ప కూడగట్టుకున్న ధైర్యం, నేను పట్టుకున్నటువంటి గరిటె లాంటి పొడవైన లోటా లాంటి వస్తువు ఆమెకి చేతిలో పెట్టేశాను. నేను చేతిలో పెట్టేసిన తర్వాత ఆ పక్కనున్న దానివైపు చూస్తే నాకు ఆమె అయితే స్పృహ కోల్పోయింది. ఆ పక్కనున్న మగ మనిషి ఆవిడకి కొద్దిగా నీళ్లు పట్టిస్తున్నాడు. నాకు తెలుసు కాసేపటికి ఆమె తేరుకుంటుంది, గుండాగిపోతే తప్ప. అయితే సరే ఏం జరిగితే అదే జరిగిందిలే అనుకొని తల పక్కకి తిప్పేసరికి 1,00,000 వోల్టులు కాదండి, ఇంకంతకంటే ఎక్కువే. హెచ్టీ వైర్ని ముట్టుకుంటే ప్రాణాలు ఎలాగైతే బొగ్గైపోతామో అలాంటి ఫీలింగ్ కలిగింది నాకు. ఆ ఫీలింగ్ ఎంత భయానకమైన ఫీలింగు, ఎంత అదిరిపోయామంటే మేము లోపలున్న ఇద్దరమును. ఆ అమ్మాయి పెట్టిన కేకకి, నాతో పాటు ఉన్న అమ్మాయి నా అసిస్టెంట్ పెట్టిన కేకకి బయటున్న ముగ్గురు ఒక్కసారి అలర్ట్ అయ్యి తలుపుతో వేసుకుని లోపలికి రావాలని ట్రై చేశారు. లోపల తలుపు గడియ పెట్టుంది. ఏమైంది
ఏమైంది అక్క ఏమైంది అని బయట నుంచి అరుస్తున్నారు. ఆ అమ్మాయి పేరు పెట్టి కూడా ఉమా ఏమైంది ఏమైంది మేడంకి ఏమైంది నీకేమైంది అని అడుగుతున్నారు వాళ్ళు. అడుగుతుంటే ఎవరికి గొంతు పెగలటం లేదు. మా ఇద్దరి నోళ్ళు ఒకేసారి పడిపోయినట్టుగా మాకు మాట కూడా రావట్లేదు. అయితే ఆ పక్కన మేము చూసిన ఆకారం ఏంటి, ఎందుకు మాకు అలాంటి పరిస్థితి ఏర్పడింది, అంత భయపడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, అసలు అందరూ అంత హడలిపోయి గిరిజన స్త్రీయే స్పృహ కోల్పోయినంత అక్కడ ఏం కనిపించింది, ఆ రోజు రాత్రి మేము ప్రాణాలతో బయటపడ్డామా, మాలో ఎవరికైనా ఏదన్నా జరిగిందా, వెళ్ళిన 5గురం ప్రాణాలతో తెల్లవారి సూర్యోదయాన్ని చూసామా, ఆ బోడిపంగ విలేజ్లోంచి మేము బయటకు వచ్చామా, అసలు అక్కడ ఏం జరిగింది అనే విషయాలు మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా. అయితే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఆగవలసిందేనండి. ఎందుకంటే ఒకే ఎపిసోడ్లో చెప్పుకుంటూ పోవడానికి సమయాభావం వల్ల దీన్ని 2 పార్ట్లుగా విభజించి నేను చెప్తున్నాను. సో ఆ రాత్రి ఆ నిశ్శబ్ద నిశీధిలో నా పక్కనే ఉన్నదాన్ని చూసి ఆ గిరిజన స్త్రీ భయపడిన పరిస్థితి ఏమిటి, మాకేం జరిగింది, ఈ విషయాలతో నెక్స్ట్ ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను. సో అంటిల్ దెన్ మీరు ముందర లైక్ చేయండి, నెక్స్ట్ వ్యూయర్షిప్ పెంచండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, మన ఫ్యామిలీ మెంబర్స్ కాని వాళ్ళు కూడా షేర్ చేయండి. తప్పకుండా మీ సపోర్ట్ని మాకు అందించండి, మాతో కలిసి మీరు కూడా ట్రావెల్ చేయండి. ఇది నా ప్రత్యేకమైన రిక్వెస్ట్ అండి. లేకపోతే నేను మచ్ అండ్ మోర్ స్టోరీస్ కానీ ఏది కానీ నేను రిలీజ్ చేయలేనండి, ఎందుకంటే నాకు కూడా కష్టం అవుతుంది. సో అర్థం చేసుకోగలరని ఒక్కొక్క వీడియోకి నేను పడుతున్న శ్రమని గుర్తించవలసిందిగా కోరుకుంటూ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా భయంకరంగా ఉండబోతోంది. ఇందులో అంత భయానకమైన విషయం తక్కువ. నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం గూస్ బంప్స్ కాదు, చిల్స్ పుట్టించబోతోంది. బీ రెడీ ఫర్ హారిఫిక్ సెన్స్ అండ్ హారిఫిక్ ఎంజాయ్మెంట్. సో టెరిఫైయింగ్ స్టోరీతో మా సెకండ్ పార్ట్తో మేము ముందుకు వస్తాను. అంటే బై బాయ్.